పరలోకమందున మా కన్న తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దయ, నీ కరుణ, నీ కృపతో కాపాడుతున్న దేవా, అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మచక శక్తులను దూరపరచండి. నీ కొరకు ఉన్నతంగా బ్రతికేటట్లుగా బలపరచండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నువ్వు నిలబెట్టావు. వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ చిత్తాన్ని బట్టి సమస్తము జరిగించి నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమన దేవుని పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. 1 నుంచి. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగురా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఇందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. జాగ్రత్త విందాం. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. అదేంటంటే, మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు అనే మాట ఇక్కడ మనం చదివాం. నూతన జీవము పొందిన వారమై. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును గురించి ఒకరు విన్న తర్వాత, యేసు ప్రభువును సరైన విధానంలో విన్న తర్వాత ఆ వ్యక్తి హృదయానికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువును నేను నమ్ముకున్న తర్వాత ఇంకొక కొత్త జీవితం ఒకటి ప్రారంభించాలి అనేది అర్థం కావాలి. అది సువార్త నిజంగా అర్థం కావడం, అది సువార్త నిజంగా చెప్పడం. యేసు ప్రభు ఆ కలవరి శిలువలో చనిపోయింది, తన ప్రాణం పెట్టింది, తన రక్తం కార్చింది ఎందుకంటే, భూమి మీద ఉండంగానే క్రొత్త బ్రతుకులోకి మారడానికి, నూతన జీవితము లోకి మారడానికి, నూతన జీవితము జీవించడానికి. కనుక మనకి ఏ విషయం అర్థం కావాలంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏ విషయం అర్థం కావాలంటే, యేసు ప్రభు దగ్గర నేను మందిరానికి వచ్చినప్పుడు విన్న దగ్గర నుంచి, నమ్మిన దగ్గర నుంచి, ఓహో అంటే నేను అంతకుముందు యేసు ప్రభుని నమ్ముతున్న జీవితం కాకుండా ఇంకొక కొత్త జీవితం ఒకటి బ్రతకాలన్నమాట, క్రొత్త విధానంలో బ్రతకాలన్నమాట అనేది అర్థం కావడం అనేది మొట్టమొదటి దశ. ఓకే. పాత జీవితం అంటే నిజమైన దేవుణ్ణి ఎరగక,
సత్యం నిజం ఎరగక బ్రతుకుతున్నటువంటి బ్రతుకు. ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకు, అదొక బ్రతుకు. ఏమ్మా, పాత బ్రతుకు అదొక బ్రతుకు. పాత బ్రతుకులో ఏముంది? యేసు ప్రభుని నమ్మకుండా ఉన్న వారి బ్రతుకులో ఏముంది అంటే, వారి ఇష్టం, వారు ఎలాగైనా బ్రతకొచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు, అది వారి ఇష్టం. కనుక న్యాయం అనేది ఉండదు, ఒక కట్టడ అనేది ఉండదు, ఇలాగే బ్రతకాలి అనేది ఏముండదు. మరణం తర్వాత ఉన్న విషయాల గురించి వాళ్ళకి తెలియదు, నమ్మరు. దేవుని సంగతులు అసలే వాళ్ళకి పట్టవు. కాబట్టి అదొక జీవితం. గుర్తుపెట్టుకోండి. పాత జీవితం ఒకటి కనబడుతుంది, క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంకొక జీవితం. ప్రేమన దేవుని పిల్లారా, మనకు ఒక విషయం క్లియర్గా అర్థం కావాలి. అర్థమయ్యి బ్రతుకుతున్నామా, అర్థం కాకుండా బ్రతుకుతున్నామా, అర్థమైనా అవసరం లేదని బ్రతుకుతున్నామా? ఆలోచన చేస్తే యేసు ప్రభువుని నమ్మక ముందు ఒక జీవితం మనకు కనబడుతుంది. ఆ జీవితాన్ని యేసు ప్రభువును నమ్మిన తర్వాత తీసుకురావకూడదు. మళ్ళా యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత మనం బ్రతకాల్సిన బ్రతుకు ఒకటి ఉంది, అది వేరేగా ఉంది. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా ఆ పాత జీవితం జీవిస్తుంటే దాని అర్థం ఏంటంటే, మనం యేసు ప్రభుని నమ్మడం లేదని, యేసు ప్రభుకి భయపడడం లేదని, యేసు ప్రభు చెప్పినట్లుగా బతకడానికి ఇష్టపడడం లేదని, కనుకనే మళ్ళా పాత జీవితాన్ని జీవిస్తున్నామని అర్థం. అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన మనిషి ఆ కొత్త జీవితాన్ని ప్రారంభించకపోతే మళ్ళా పాత జీవితాల్లోనే బ్రతుకుతుంటే దాని అర్థం ఏంటంటే మళ్ళా పాత జీవితానికి వెళ్ళిపోయాడని అర్థం. పాత జీవితానికి వెళ్ళిపోయాడని అర్థం. కనుక గుర్తించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకడు యేసు ప్రభు నామము తలిచేటప్పుడు, ఒకడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు, అక్కడ నుంచి కొత్త జీవితం ఒకటి ప్రారంభం అవ్వాలి. ఏంటా కొత్త జీవితం? జాగ్రత్త విందాం. ఈ యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి జీవితంలో, కొత్త జీవితంలో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉంటాయి అని అంటే, పాత జీవితంలో మన ఇష్టానుసారంగా ఉంటుంది. మనల్ని ఎవరు ఏమన్నా మనం పట్టించుకోము, మన ఇష్టం వచ్చినట్లుగా మనం బతుకుతుంటాం. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసిన తర్వాత యేసు ప్రభు ఏం చెప్పాడో అది చేయడం కొత్త జీవితం. యేసు ప్రభు ఏం చెప్పాడో వాటిని మనము ప్రారంభించడం. ఏమేం చేయమన్నాడు? యేసు ప్రభు విశ్వాసంతో హృదయాన్ని నింపుకోమన్నాడు. తన మాటల యందు మొట్టమొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా మాటలు నువ్వు వినడం నేర్చుకో అన్నాడు. వినడం నేర్చుకోవాలి. పాత జీవితంలో నచ్చితే వింటాము, నచ్చకపోతే వదిలేస్తాం. పాత జీవితంలో మనకు నచ్చితే వింటాము, నచ్చకపోతే వదిలేస్తాం. కానీ కొత్త జీవితంలో, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన జీవితంలో నచ్చినా నచ్చకపోయినా వినాలి. నూతన జీవితం పొందిన వారమై నడుచుకోవడం అంటే అదే. పాత జీవితంలో నచ్చినా నచ్చకపోయినా మనిషిసరంగా బతుకుతాం. క్రొత్త జీవితంలో నచ్చినా నచ్చకపోయినా దేవుడు చెప్పినట్టుగా వినాలి. మనం దేవుడు చెప్పింది వినాలి. ఓకేనా? మొట్టమొదటిది ఏంటంటే,
దేవుడు ఏం చెబుతున్నాడో దానిని వినడం వినడం క్రొత్త జీవితంలో ఉన్నటువంటి విషయం. దేవుడు తన వాక్యములో ప్రతివారం ప్రతిరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని వినడం, ఆసక్తిగా వినడం, కావాలి నాకు దేవుని మాట కావాలని వినడం అనేది చూసారా? ఈ వినడం అనేది కొత్త జీవితంలో, క్రీస్తు దగ్గరకు వచ్చిన జీవితంలో చాలా ముఖ్యమండి. వినడం ఫస్ట్ మనకు వస్తేనే తర్వాత రెండో అడుగు పడుతుంది పాటించడం అనేది. వింటేనే పాటిస్తారు, వినకపోతే పాటించరు. నా మాట విను అంటారు. ఒకడు వింటేనే నువ్వు చెప్పింది నేను చేయడానికి ముందు నేను వింటాను, ఇష్టపడతాను. కాబట్టి కొత్త జీవితంలో దేవుడు చెప్పింది వినడానికి సిద్ధపడడం, ప్రయత్నించడం అనేది నూతన జీవితంలో, క్రీస్తునందు ఉన్న జీవితంలో కనబడాలి. ఎక్కడ ఏ రోజు మందిరం జరుగుతుందో ఆ రోజు మందిరం జరిగే దగ్గరికి దేవుని వాక్యం వినడానికి వెళ్ళిపోవాలి, వినడానికి నేను వెళ్ళిపోవాలి అనేది నూతన జీవితంలో ఉన్నటువంటి ప్రారంభించాల్సినటువంటి పని, కనబడాల్సినటువంటి విషయం. జాగ్రత్తనండి. పాత జీవితంలో లోక సంబంధమైనవి ఇంట్రెస్ట్ కలిగి వినడానికి వెళ్తాం, కానీ కొత్త జీవితంలోకి వచ్చేసరికి ఆ పాత జీవితంలో వినడానికి ఇష్టమైనటువంటివి వదిలేసి, విడిచిపెట్టి కొత్త జీవితంలో యేసు ప్రభు చెప్పిన మాటలు, యేసు ప్రభు మాటలు వినడానికి పూనుకోవడం, ప్రారంభించడం కొత్త జీవితం. కొత్త జీవితంలో ఈ విషయము మన జీవితంలో కనబడాలి. దేవుని మాట వినడం, ఆసక్తిగా వినడం, వినడానికి రావడం, వినడానికి ఆసక్తి ఉంది అనేది మన జీవితంలో కనబడడం కొత్త జీవితంలో మొట్టమొదటి మెట్టు. యేసు ప్రభు మాట ఆసక్తిగా వినడం, విన్నదాన్ని కాదనకుండా ఒప్పుకోవడం, విన్నదాన్ని కాదనకుండా పాటించడం, ఇది కొత్త జీవితంలో కనబడాల్సినటువంటి విషయం. మార్పు కనబడాలన్నమాట. పాత జీవితానికి కొత్త జీవితానికి మనకు మార్పు కనబడకపోతే మనం ఎక్కడ ఉన్నట్టు? పాత జీవితంలోనే ఉన్నట్టు. ఓకే, కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నూతన జీవితంలో, క్రీస్తునందు నూతన జీవితంలో క్రీస్తును విశ్వసించిన వాడు, క్రీస్తుకు భయపడేవాడు చేసేటటువంటి పని గుర్తు ఏంటంటే, అతను లేక ఆమె దేవుని మాటలు వినడం అనేది అతని జీవితంలో కనబడతాయి, వారి జీవితాల్లో కనబడతాయి. అంతకుముందు ఎవరు చెప్పినా లెక్క లేకుండా, ఎవరు చెప్పినా వినకుండా ఉన్నటువంటి ఆ జీవితము ఇక్కడికి వచ్చేసిన తర్వాత దేవుడు చెప్తున్నాడు వినాలి, వింటాను ప్రభువా, నేను వింటాను ప్రభువా, నువ్వు చెప్పింది వింటాను, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు చెప్పింది వింటాను ప్రభువా అనేది నూతన జీవితంలో కనబడాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం. మనకు వినడం రాకపోతే, వినడం నేర్చుకోకపోతే, వినడం చేయకపోతే ఇక రెండో అడుగు మనకు పడదు. అర్థమవుతుందా? కొత్త జీవితంలో ఏర్పడాల్సినవి మన కొత్త జీవితంలో మనకి ఎలా ఏర్పడతాయి? ఇవన్నీ మనకుంటే మొట్టమొదట. ఓకే, కనుక దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని, ఈరోజు నాతో దేవుడు ఇది మాట్లాడాడు. దేవుడు మనకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు మాట్లాడతాడు ఆయన మనతో? ఏదో నేర్పించాలని. దేవుడు ఎందుకు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు? ఏదో తెలియచేయాలని. దేవుడు మనతో ఎందుకు వాక్యం ద్వారా మాట్లాడతాడు? మన జీవితంలో ఏదో లోటు ఉంటే దాన్ని సరిచేయాలని, కావలసింది ఏదో ఇవ్వాలని. కాబట్టి మొట్టమొదటిగా నూతన జీవితంలో, క్రైస్తవ జీవితంలో, క్రీస్తును నమ్మిన జీవితంలో మొట్టమొదటిగా మనకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే దేవుని యొక్క మాట వినడం. ఓకే, రైట్.
తర్వాత ఈ యొక్క నూతన జీవితంలో విన్న తర్వాత ఏం చేయాలి? ప్రభు మాట్లాడుతున్నాడు మనతో. పరలోకం ఉంది, నరకం ఉంది, నేను చెప్పినట్లుగా బ్రతకాలి, నేను చెప్పినట్లుగా సిద్ధపడాలి, పరలోకానికి నిన్ను నేను సిద్ధపరుస్తున్నాను, నీకోసం నేను ఆ కలవరి శిలువలో నీ పాపాలన్నీ తీసివేయడానికి చనిపోయాను, అయ్యాను, నేను నరకం నుంచి తప్పించడానికి ఇదిగో ఈ కార్యాలు చేశాను, ఈ పనులు చేస్తే నువ్వు పరలోకానికి సిద్ధపడతావు. ఇది క్రీస్తు దగ్గరకు వచ్చిన వ్యక్తితో దేవుడు మాట్లాడేటటువంటి మాటలు. ఒకరిని పరలోకానికి సిద్ధపరచడమే దేవుడు మనతో మాట్లాడేటటువంటి మాట యొక్క సారాంశం. దేవుడు మనతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు? ఆయనకి టైం పాస్ అవ్వకనా? కాదు. మనల్ని పరలోకం సిద్ధపరచడానికి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. దేవుని గురించి తెలుసుకోవాలి, ఆ పరలోకం వెళ్ళాలంటే మనం ఎలాగుండాలో తెలుసుకోవాలి, ఏం చేయాలో తెలుసుకోవాలి. ఇదంతా ఎవరు తెలియజేస్తారు? దేవుడు తెలియజేస్తాడు. కనుక మనం పరలోకం వెళ్ళడానికి కావలసినవి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత బైబిల్లో ఉన్నవి ఏంటి అంటే మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన మనతో మాట్లాడుతున్న మాటలు అని మనం వినాలి. అంటే దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి ఎలా ఉండాలో, ఏం కావాలో అవన్నీ నాతో చెప్తున్నాడు అన్నమాట. ఉదాహరణ చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. కలెక్టరో, డాక్టరో కావాలి, ఇంజనీరో కావాలి. అప్పుడు ఆ కలెక్టరో, ఇంజనీరో, డాక్టరో కావాలంటే డాక్టర్గా, ఇంజనీర్గా, కలెక్టర్గా అవడానికి కావలసిన పాఠాలన్నీ, ట్రైనింగ్ అంతా ముందు కాలేజీల్లో ఇస్తారు, స్కూల్లో ఇస్తారు. అవునా? అక్కడ నువ్వు డాక్టర్ అవ్వాలి అంటే, అక్కడ నువ్వు ఇంజనీర్ అవ్వాలి అంటే, అక్కడ నువ్వు కలెక్టర్ అవ్వాలంటే ముందు ఎక్కడ నేర్చుకోవాలి? ఇక్కడ నేర్చుకోవాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నేర్చుకోవాలా, లేదా అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారా? ఇక్కడ నేర్చుకోవాలి కదా. కాబట్టి పరలోకం వెళ్ళాలంటే ఆ పరలోకంలో ఎలా మనం నడుచుకోవాలో, ఆ పరలోకానికి మనం ఎలా అర్హులవుతామో, ఆ పరలోకానికి మనం ఎలా సెలెక్ట్ అవుతామో, అదంతా కూడా బతికుండగా భూమి మీద మనకు ఏర్పాటు అయ్యేటటువంటి విషయాలే దేవుడు మనతో మాట్లాడేటటువంటి విషయాలు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, మనల్ని పరలోకం చేర్చడానికి, పరలోకానికి సిద్ధపడడానికి దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాలు. కనుక దేవుడు మనల్ని పరలోకానికి చేర్చడానికి ఇవి నీకు అవసరం అని మనతో మాట్లాడినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే వినడం నేర్చుకోవాలి. ఎప్పటి వరకు వినాలి? ఎంతవరకు వినాలి? ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉన్నంత వరకు దేవుని మాటను మనము వినడం నేర్చుకోవాలి. ఓకే? పరలోకానికి వెళ్ళాలంటే దేవుడిచ్చిన ఆయుష్కాలంలో అవన్నీ కూడా మనల్ని సిద్ధపడడానికి ఉపయోగపడతాయి. కనుక మొట్టమొదటిగా ఇవి దేవుడు మనతో మాట్లాడతాడు కనుక, మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి దేవుడు మాట్లాడతాడు కనుక వినడం అనేది మనం నేర్చుకోవాలి. ఈ మొట్టమొదటి మెట్టులో మనం పాస్ అయితేనే రెండో మెట్టులోకి వెళ్తాం. జాగ్రత్తగా రెండో క్లాస్కి వెళ్తాం. ఫస్ట్ క్లాస్ పాస్ అయితేనే సెకండ్ క్లాస్కి వెళ్తాం. ఫస్ట్ క్లాస్ పాస్ అవ్వకుండా సెకండ్ క్లాస్కి వెళ్ళాం. ఫస్ట్ క్లాస్ ఏంటి? నూతన జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని వినడం. వినకపోతే నీకు తెలియవు, వినకపోతే నువ్వు సిద్ధపడవు, వినకపోతే నువ్వు పాటించలేవు, వినకపోతే నువ్వు పరలోకం వెళ్ళలేవు. ఓకే? కనుక మొట్టమొదటిది దేవుని మాట వినడం చాలా ముఖ్యమండి. ఇది
ఇది చాలా ముఖ్యం. ఓకే, జాగ్రత్తనండి. దేవుని మాట వినడం ప్రారంభించడం అనేది మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాము అనడానికి సూచన. అర్థమవుతుందా? దేవుని మాట మనం ఆసక్తిగా వింటున్నాము, దేవుని మాట వినడానికి వస్తున్నాము, దేవుని మాట వినాలని అనుకుంటున్నాము అన్నది క్రొత్త జీవితం. మనం కొత్త జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నాము అన్నదానికి సూచన. కాబట్టి నూతన జీవితంలో దేవుని మాట వినడం అనేది కనబడాల్సినటువంటి ఒక గుణం ఒకటి. రైట్. మరి ఆ మాటలు విన్నాము. దేవుడు ఏమన్నాడు? మీరు పరలోకం రావాలి అన్నాడు, మీరు పరలోకానికి సిద్ధపడాలి అన్నాడు. రైట్. మరి ప్రభువా, పరలోకానికి సిద్ధపడాలంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే ఏంటి, ఎలా అంటే, ఇదిగో పరలోకం వెళ్ళడానికి మీరు కొన్ని కార్యాల ద్వారా సిద్ధపడాలి, అంటే కొన్ని పనులు చేయాలి. మీరు పరలోకం వెళ్ళాలంటే కొన్ని పనులు చేస్తే మీరు సిద్ధమవుతారు అన్నాడు. ఏంటా పనులు? దేవుని యొక్క వాక్యం వినడం, దేవుని యొక్క వాక్యం చదవడం, దేవుని యొక్క వాక్యం పాటించడం, ప్రార్థన చేయడం, నీతిగా బతకడం, కదలకుండా ఉండడం, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా విశ్వాసంలో నిలబడి ఉండడం, కంప్లీట్గా యేసు ప్రభు మళ్ళా రెండో రాకడలో వచ్చి మనల్ని తీసుకెళ్లే వరకు కూడా, అంటే ఈ భూమి మీద మన ఆయుష్కాలం మొత్తం కూడా దేవుని మాటలో, దేవుని విశ్వాసంలో, దేవుని నీతిలో, దేవుని యొక్క కార్యాలలో మన జీవితం కనబడడం, నూతన జీవితం కనబడడం అనేది ఉండాలి. చూసారా? అంటే వినడం చేస్తున్నాం, కానీ ఆ విన్నదాన్ని పాటించడం అనేది, విన్నదాన్ని నమ్మడం అనేది రెండో దశ. జాగ్రత్తనండి. విన్నదాన్ని నమ్మడం అనేది రెండో దశ. ఏదైతే మనం విన్నామో, దేవుని మాట ఏదైతే విన్నామో, వినడానికి ఇష్టపడుతున్నామో, ఆ విన్నదాన్ని నమ్మడం, పూర్తిగా నమ్మడం, అనుమానం లేకుండా నమ్మడం అనేది రెండో దశ నూతన జీవితంలో. నూతన జీవితంలో రెండో దశ ఏంటంటే, రెండవ మెట్టు ఏంటంటే, మనం ఏదైతే వింటున్నామో దాన్ని పరిపూర్తిగా నమ్మడం. ఎస్, ప్రభు చెప్పేది నిజం. యేసు ప్రభు నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభు నా కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. యేసు ప్రభు నా కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు నా కొరకు తన శరీర రక్తాలు ఇచ్చాడు. యేసు ప్రభు నా కొరకు అనేక కార్యాలు చేశాడు. యేసు ప్రభు నా కొరకు మందిరాన్ని, యేసు ప్రభు నా కొరకు సేవకుణ్ణి, యేసు ప్రభు నా కొరకు అనేక మందిని దైవ సేవకులను ఏర్పాటు చేశాడు, దైవజనులు ఏర్పాటు చేశాడు పరలోకం వెళ్ళడానికి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే వాక్యంలో మాట్లాడుతున్నాడో అదంతా కూడా నిజం, నన్ను పరలోకం తీసుకెళ్లే నిజం అనేది నమ్మడం రెండో మెట్టు. నూతన జీవితంలో రెండో మెట్టు ఏంటంటే నమ్మడం, విశ్వాసం. విశ్వాసం లేకుండా మనం సిద్ధపడడం అనేది జరగదు. వినకుండా మనం నమ్మడం అనేది జరగదు. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే, నేను చెప్పినట్లుగా కానీ సిద్ధంగా పడకపోతే నరకానికి వెళ్తావు అని చెప్పిన దేవుని మాట ఏదైతే ఉందో దాన్ని నమ్మితేనే నరకానికి వెళ్లకుండా మనం సిద్ధపడతాం, పరలోకానికి సిద్ధపడతాం. రెండో పాయింట్. నూతన జీవితంలో రెండో పాయింట్ ఏంటంటే విశ్వాసిగా మారడం. నూతన జీవితంలో మొట్టమొదటి పాయింట్ వినడం, దేవుడు చెప్పింది వినడం, కాదనకుండా వినడం. నూతన జీవితంలో రెండో పాయింట్ ఏంటంటే
విశ్వాసిగా మారడం. అంతకుముందు పాత జీవితంలో దేవుడు చెప్పింది, దేవుడు అంటే మనకి ఇష్టం లేదు, దేవుడు అంటే మనకు నమ్మకం లేదు, ఎవరేం చెప్పినా నమ్ముతాం లేకపోతే నమ్మకపోతాం మన ఇష్టం. కానీ క్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత క్రీస్తు చెప్పిన మాట ఖచ్చితంగా జరుగుతుంది, అది నిజం అని నమ్మడం నూతన జీవితంలో గుర్తు. రెండోది అంటే మనం యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఇదిగో ఈ నూతన జీవితం కలిగి ఉన్నాము అనేది మనలో కనబడాలి. మరి రెండోది ఏంటంట, యేసు ఏం చెప్పాడో వాక్యంలో అదంతా కూడా నిజం. ఓకే, నువ్వు నరకం ఉందని నిజంగా నమ్మితే నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే నువ్వు సిద్ధపడిపోతావు. మూడోది ఏంటి, నరకాన్ని తప్పించుకోవడానికి, పరలోకం వెళ్ళడానికి చేయవలసినటువంటి కార్యాలు. ఏంటది? నీతి. పరలోకం ఎవరికి దొరుకుతుంది అంటే నీతిమంతులకు. పరలోకం ఎవరికి దొరుకుతుందంటే దేవుడు చెప్పిన కార్యాలు చేస్తే వాళ్ళు నీతిమంతులు అవుతారు, దయ్యం చెప్పిన కార్యాలు చేస్తే వాళ్ళు పాపులు అవుతారు. కాబట్టి దేవుడు చెప్పిన కార్యాలు చేసే ప్రతివాడు కూడా పవిత్రుడు అవుతాడు, పరిశుద్ధుడు అవుతాడు. నూతన జీవితం అంటే పరిశుద్ధుడు అవడం. ఓకే, మూడో పాయింట్ ఏంటంటే కొత్త జీవితం. క్రీస్తు వద్దకు వచ్చిన వారిలో కొత్త జీవితంలో మూడో గుణం ఏం కనబడుతుంది అంటే వారు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క పరలోకం వెళ్ళడానికి కావలసినటువంటి పరిశుద్ధతను, నీతిని తమ జీవితంలో, కొత్త జీవితంలో కనబడేటట్టుగా వారి ప్రవర్తన, వారి మాట ఉంటుంది. ఓకేనా? పరిశుద్ధమైన కార్యాలు, జాగ్రత్తగానండి, పరలోకానికి వెళ్ళేటటువంటి నీతి కార్యాలు లేదా దేవుడు చెప్పినటువంటి కార్యాలు. ఏంటి దేవుడు చెప్పినటువంటి కార్యాలు? ఏవి మనల్ని నీతిమంతులుగా తీరుస్తాయి, ఏవి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాయి అంటే గుర్తుపెట్టుకోండి. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే చేయమన్నాడో, ఏదైతే మానేయమన్నాడో, పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని మనం మానేసి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి, దేవుడు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి కదా, వాటన్నిటినీ మనం చేస్తూ ఉంటే ఆ చేయడమే మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా నిలబెడుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు ఈ విషయం అర్థం కావడానికి. ఒకడు దొంగతనం చేస్తున్నాడు అనుకో, వాడిని ఏమంటారు? వాడిని ఏమని పిలుస్తారు? ఏమా? దొంగ అంటారు. చూసారా? వాడు చేసే పనిని బట్టి వాడికి పేరు వచ్చిందా? ఓకేనా? అంటే ఒకడు చెడు పనులు చేస్తుంటే వాడు చెడ్డవాడు అనే పేరు వాడికి వస్తుంది, వాడు చెడ్డవాడుగా ఉంటాడు. ఒకడు మంచి పనులు చేస్తుంటే వాడు మంచివాడు అనే పేరు వస్తుంది, వాడు మంచివాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనుషులందరికి చెప్పినటువంటి పని ఏంటంటే మంచి పని. అదే పవిత్రమైన పని, నీతి మంతులుగా చేసే పని. ఏంటవి? అసలు నీతి ఎవరిది? దేవుడిదే. న్యాయం ఎవరిది? దేవుడిదే. కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని మాటలే పవిత్రమైన మాటలు, దేవుని మాటలే న్యాయమైన మాటలు, దేవుని మాటల్లోనే న్యాయం ఉంది, సత్యం ఉంది, నిజం ఉంది. కాబట్టి దేవుని యొక్క మాటలు ఒకడు పాటించడం మొదలు పెట్టాడు అంటే దాని అర్థం ఏంటంటే వాడు నీతిమంతుడుగా అవడం ప్రారంభిస్తున్నాడు అని అర్థం. ఓకే, ఏవేవి మనల్ని నీతిమంతులుగా మారుస్తాయి, ఏవేవి మనల్ని పాపిగా మారుస్తాయి? చెడ్డ పనులు మనల్ని పాపిగా మారుస్తాయి, మంచి పనులు మనల్ని నీతిమంతులుగా మారుస్తాయి. జాగ్రత్త. దేవుడు ఏం చెప్పాడంటే ఆజ్ఞలు ఇచ్చాడు. నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం. ఏమన్నాడు? నిజమే చెప్పాలి అన్నాడు. మన నోట నిజమే చెప్పాలి అన్నాడు. ఆలోచించండి. ఒకడు నిజం చెప్తుంటే వాడు నీతిమంతుడు అవుతాడు, ఒకడు అబద్ధం చెప్తుంటే వాడు అబద్ధికుడు అవుతాడు.
అబద్ధం చెప్పేవాడు చెడ్డవాడు అవుతాడు, నిజం చెప్పేవాడు నీతిమంతుడు అవుతాడు, యథార్థవంతుడు అవుతాడు. చూసారా, దేవుడు మనల్ని ఎలాగా పరలోకానికి సెలెక్ట్ చేయాలనుకుంటున్నాడు? మంచి పనుల ద్వారా, నీతి కార్యాల ద్వారా, పరలోకం వెళ్ళే కార్యాల ద్వారా దేవుని యొక్క తనలో ఉన్న గుణ లక్షణాలు మనలో పెట్టాలనుకుంటున్నాడు. తాను ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో, ఆ పరిశుద్ధుడైన దేవుడుండే పరలోకానికి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ పరిశుద్ధులుగా జీవించాలి, నేర్చుకోవాలి, చేసి ఉండాలి. ఒక మనిషిని పవిత్రంగా చేసేటటువంటి మాటలు, ఒక వ్యక్తిని పవిత్రంగా మార్చేటటువంటి కార్యాలు ఎక్కడ ఉన్నాయంటే బైబిల్లో ఉన్నాయి. నువ్వు అబద్ధం చెప్పొద్దు అన్నాడు దేవుడు, మనం అబద్ధాలు మానేయమన్నాడు దేవుడు. కాబట్టి ఏ మనిషి అయితే దేవుడు మాట విని దాన్ని నమ్మి అబద్ధాలు చెప్పడం మానేస్తాడో, నిజాలు చెప్పడం మొదలు పెడతాడో, కొత్త జీవితం అది. కొత్త జీవితం అదే కొత్త జీవితం. ఏ వ్యక్తి అయితే చెడు కార్యాలు మానేస్తాడో, దేవుడికి నచ్చని కార్యాలు మానేస్తాడో, దేవుడు చెప్పిన కార్యాలు ప్రారంభమిస్తాడో, అదే కొత్త జీవితం, నూతన జీవితం. అదే పరలోకానికి సిద్ధపడే జీవితం. ఆ జీవితమే పరలోకానికి అర్హత పొందే జీవితం. కాబట్టి దేవుడు నిజం చెప్పమన్నాడు, దేవుడు చెడు కార్యాలు చేయొద్దన్నాడు. జాగ్రత్తనండి. దేవుడు వాక్యం చదవమన్నాడు, దేవుడు ప్రార్థన చేయమన్నాడు, దేవుడు ప్రేమ చూపించమన్నాడు, దేవుడు దయ చూపించమన్నాడు, దేవుడు నా కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూడమన్నాడు, దేవుడు మందిరానికి వెళ్ళమన్నాడు, దేవుడు తనను స్తుతించమన్నాడు, దేవుడు తనను ఆరాధించమన్నాడు, దేవుడు తన గురించి గానం చేయమన్నాడు, దేవుడు తన గురించి సువార్త చేయమన్నాడు, దేవుడు పేదలకి దానం చేయమన్నాడు. ఇలాగా మనల్ని నీతిమంతులుగా మార్చేటటువంటి నీతి కార్యాలు మూడో స్టెప్. వినడం, నమ్మడం, పాటించడం. మూడోదిగా పాటించడం. ఓకే, ఈ యొక్క దేవుడు చెప్పినటువంటి విషయాలు ఎప్పుడైతే మనం పాటించడం మొదలు పెడతామో, ఆ పాటించడం మొదలు పెట్టడమే మనం కొత్త బ్రతుకు బతకాలనుకుంటున్నాము. పాత బతుకంటే మనకిష్టం లేదు. మనం పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాము, మనం దేవుణ్ణి నమ్ముతున్నాము, మనం దేవుడికి భయపడుతున్నాము, మనం ఎదుటివారిని ప్రేమించుతున్నాము, మనం ఎదుటివారి పట్ల న్యాయంగా ఉండాలనుకుంటున్నాం అన్నదానికి నూతన జీవితము సాక్ష్యము, నూతన జీవితము అర్హత. ప్రేమైన దేవుని బిడ్డలారా, వినడం, నమ్మడం, పాటించడం, ఈ మూడు కొత్త జీవితంలో ఖచ్చితంగా కనబడాల్సినటువంటి, సిద్ధపరచుకోవాల్సినటువంటి గుర్తులు. నాలుగో పాయింట్ కూడా చెప్తాను మీకు, జాగ్రత్తగానండి. నాలుగో పాయింట్ ఏంటంటే, నూతన జీవితంలో సహించడం, ఓర్చుకోవడం, త్యాగం చేయడం. నాలుగో పాయింట్ ఏంటి? సహించడం, ఏంటి ఓర్చుకోవడం, ఏంటి త్యాగం చేయడం అంటే, ఎప్పుడైతే మనం దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతకాలనుకుంటున్నామో అప్పుడే ఒకడు వస్తాడు, సాతానుగాడు వచ్చి, నువ్వు నీతిగా బతుకుతావా, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటావా, నువ్వు పరలోకం వెళ్తావా, ఎలా వెళ్తావో చూస్తా, ఎలా నువ్వు పరలోకం వెళ్తావో నీతిగా బతుకుతావో చూస్తావా అని సాతాను, వాడి అనుచరులు, దెయ్యములు, వాడి మాట వినేటటువంటి మనుషుల ద్వారా మనకు భూమి మీద శోధన స్టార్ట్ అవుతుంది. కష్టాలు స్టార్ట్ అవుతాయి. కనుక మరి విన్నాము, నమ్మాము, పాటిస్తున్నప్పుడు, మనం పరలోకం వెళ్ళాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని తప్పిపోతే ఎలా? దాన్ని తప్పించడానికి ఒకడు వచ్చాడని మనకు తెలియకపోతే ఎలా? మన మార్గాన్ని తప్పిస్తున్నాడని మనం అర్థం చేసుకోకపోతే ఎలా? కాబట్టి సాతానుగాడు మన మార్గాన్ని తప్పించడానికి ట్రై చేస్తున్నాడు అని తెలుసుకొని
ఆ శోధనలో ఉన్నప్పుడు గట్టిగా నిలబడి ప్రార్థనలో ఆత్మ సంబంధమైన ఆయుధాలు సంపాదించుకొని వానితో పోరాడి చివరి వరకు నిలబడ్డం 4వ స్టెప్ నూతన జీవితంలో. మనం దేనికి నమ్ముకున్నాం? యేసు ప్రభుని పరలోకం వెళ్ళడానికి. మరి పరలోకం వెళ్ళడానికి మనం యేసు ప్రభుని నమ్ముకొని మధ్యలో విడిచిపెడితే ఎట్టగా? అర్థమైందా? పరలోకం వెళ్ళాలని ప్రారంభించి నెల్లూరు పోవాలనుకున్నారమ్మా. నెల్లూరు పోవాలనుకొని బస్సు ఎక్కి సున్నబట్లో దిగేశారనుకో, రాజుపాలెంలో దిగేశారనుకో, ఎట్టుంటుంది? నువ్వు వెళ్ళాలనుకుంది నెల్లూరుకి కదా. బట్ నెల్లూరు వెళ్ళాలనుకున్నప్పుడు నెల్లూరుకి వెళ్ళాలి ఖచ్చితంగా. నీ గమ్యం చేరాలి. కనుక 4వది, శోధనలో దేవుని యొక్క శక్తి చేత జయము నొందడం అనేది నూతన జీవితంలో శక్తులు సంపాదించుకోవాల్సినటువంటి విషయం. ఊరికనే లేదు పరలోకం అంటే, ఊరికనే రాదు. ఇష్టానుసారంగా బతికితే రాదు. ప్రభువా ప్రభువా అని చెప్పి ఏది చేసినా రాదు. ఓకే, కనుక ఈ యొక్క నూతన జీవితం, నా పాత జీవితానికి యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత నా జీవితానికి తేడా ఉంది అనేది నీకు అర్థం అవ్వాలి. చూసుకోవాలి. అద్దంలో పొద్దునే లగవంగానే నేను ఎట్టున్నాను నా ముఖం అని చెప్పి చూసుకుంటావుగా. మరి పరలోకం వెళ్ళాలంటే ఇట్లా ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా. మరి పరలోకం వెళ్ళాలంటే ఇట్లా ఉండాలని దేవుడు చెబుతున్నప్పుడు ఆ పరలోకానికి వెళ్ళడానికి ఇదిగో రైట్, దేవుడు చెప్తున్నవన్నీ నాలో కనబడుతున్నాయి. నాలో ప్రార్థన కనబడుతుంది, నాలో వాక్యం వినడం కనబడుతుంది, నాలో విశ్వాసం కనబడుతుంది, నాలో నీతి క్రియలు కనబడుతున్నాయి. నేను సాతానుతో పోరాడడం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సువార్త చేస్తున్నాను, దేవుడు చెప్పినట్టుగా మందిరానికి క్రమంగా వెళ్తున్నాను. రైట్, ఇవన్నీ నాలో కనబడుతున్నాయి కాబట్టి నూతన జీవితం ఉంది నాలో, నేను పరలోకం వెళ్తాననే నిశ్చయిత కన్ఫాము నీకు నువ్వే. సాతాను మోసం చేసి మనల్ని లాక్కెళ్ళిపోతూ ఉంటే మాత్రం డేంజర్. ఏమన్నా పాత జీవితానికి కొత్త జీవితానికి తేడా ఏమి లేకుండా, ఏం అవసరం లేకుండా అలా జీవితం గడిచిపోతుంటే ఆగి ఒకసారి ఆలోచించు. దేవుడు నాతో ఏం చెబుతున్నాడు, నేనేం వింటున్నాను, నేనేం నమ్ముతున్నాను, నేనేం చేస్తున్నాను, నేను చేస్తున్న ఈ పనులను బట్టి నాకేం వస్తుంది? పరలోకమా నరకమా? నేను నూతన జీవితంతో బతుకుతూ ఉన్నానా, పాత జీవితంతో బతుకుతూ ఉన్నానా? లేదా సరే, సాతాను శోధనలో మహాభక్తులు కూడా పడిపోయారు కాబట్టి, కానీ వాళ్ళు పడిపోయిన సంగతి, మోసపోయిన సంగతి తెలుసుకొని మరలా దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క శక్తితో, ఆత్మశక్తితో నిలబడి మళ్ళా సిద్ధపడ్డారు, ప్రయత్నాలు చేశారు, పరలోకపు అర్హతని సంపాదించుకున్నారు. కనుక ఒకవేళ భక్తి జీవితంలో సాతాను వలన పడిపోయిగానే పరిస్థితి ఉంటే, మరి అలాగే వాడు లాక్కెళ్ళిపోతుంటే వెళ్తావా? వెళ్ళాలా? వెళ్ళకూడదు. అర్థమవుతుందా? మన అంతరంగిక జీవితం, మన హృదయం మనకు అర్థమవుతుంది. కనుక ఒకవేళ మన భక్తి జీవితంలో ఏదైనా లోటుపాట్లు, జారి పడిపోవాడు కానీ ఉంటే చెయ్యవలసిన పని ఏంటంటే, దేవుడిచ్చిన ఈ అవకాశం, అబ్బో దేవుడు నాకు ప్రాణం ఇచ్చున్నాడు అంటే దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు, అంతే కదా. బతికిచ్చున్నాడు అంటే నువ్వు పరలోకం వెళ్ళడానికి దేవుడికి అవకాశం ఇచ్చున్నాడు. మారు మనసు పొందడానికి, బ్రతుకు సరి చేసుకోవడానికి, కొత్త జీవితం పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడని అర్థం. కనుక పడిపోయిన వారు పడిపోయిన చోట ఉండక
నేనేంది ఇలాగున్నాను, ఇలా ఉండకూడదు కదా అని నీతిగా బతకాలని, దేవుడు చెప్పినట్టు బతకాలని ప్రయత్నం చేయడమే, ప్రార్థన చేయడమే, పశ్చాత్తాపడమే నూతన జీవితంలో మరలా తిరిగి నిలబడేటటువంటి భాగం. అది నూతన జీవితమే. కొత్త జీవితానికి, పడిపోయిన జీవితం కాకుండా మరలా కొత్తగా ఉన్న జీవితానికి తిరిగి రావడం, తిరిగి నిలబడడం అనేది పరలోకానికి సిద్ధపాటు, నూతన జీవితం. కాబట్టి 5 విషయాలు మీకు నేను చెప్పాను. వినాలి, నమ్మాలి, ఏమా పాటించాలి, శోధనలో నిలబడాలి, సాతానుతో పోరాడాలి. 5వది పడిపోయిన చోట ఉండకుండా తిరిగి నిలబడాలి. తిరిగి నిలబడాలి. మేము సువార్తకి వెళ్తుంటే ఒకతను మమ్మల్ని తిట్టడానికో కొట్టడానికో వస్తూ ఉన్నాడు. తిట్టడానికో కొట్టడానికి వస్తున్నాడు. చూసారా? ఊరికినే మమ్మల్ని ఆ రోడ్లో వెళ్తున్నాం అనుకో, ఎవడు ఏమన్నాడు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన సత్యము మన నోట బయటికి వెళ్తుందో, దయ్యము సంబంధి ఎక్కడ ఉంటాడో వాడికి నొప్పి అనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మండి, యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు ద్వారా నీతిగా బతకండి అంటే ఏంటి అసలు తప్పు? యేసు ప్రభు నీతిగా బతకమంటున్నాడు, దాంట్లో తప్పే ఉంది? నీ కుటుంబాన్ని నీతిగా మంచిగా చూసుకో అన్నాడు, దాంట్లో తప్పే ఉంది? తప్పు ఎవరికి అనిపిస్తుంది అంటే, మంచి అంటే ఎవరికి ఇష్టం ఉండదో వాడికి తప్పుగా అనిపిస్తుంది. మంచి అంటే ఎవరికి ఇష్టం ఉండదో ఆ సాతానుగాడికి ఇష్టం ఉండదు కదా. కనుక ఈ నీతి మార్గము, ఈ నీతి మాటలు, ఈ నీతి గల దేవుడు సాతానికి ఇష్టం లేదు. గుర్తుపెట్టుకోండి, ముగిచ్చేస్తున్నాను. సాతాను ఎప్పుడు అర్థమవుతాడంటే, ఇదిగో దేవుని కార్యాలు చేయడం ప్రారంభించినప్పుడు, నేను చెప్పాను 4వ పాయింట్, శోధన, వాడు తగులుతాడు. నువ్వు ప్రార్థన చేయకుండా ఇష్టానుసారంగా బతుకుతూ ఇష్టానుసారంగా చేస్తుంటే నీకు సాతాను ఏం కనబడతాడు? సాతాన్ని నిన్ను లాక్కెళ్తుంటాడు. కాబట్టి వాడు వెనకాల నువ్వు వెళ్తుంటావు, కానీ వాడు నిన్ను లాక్కెళ్తున్నాడు అన్న సంగతి నీకు తెలియదు. నీకు ఎప్పుడు తెలుస్తుంది? దేవుని వైపు తిరిగినప్పుడు దెయ్యం కనబడతాడు. దెయ్యం వెనకాల వెళ్తున్నప్పుడు అర్థం కాదు. కనుక చీకట్లో ఉన్నప్పుడు వెలుగు అర్థమవుతుంది. వెలుగు లేదనుకో, చీకట్లో ఉంటే నీకేం అర్థం కాదు. అలాగా. ఓకే. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనలో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నూతన జీవితము, కొత్త జీవితము అనేది కనబడుతుందా లేదా అనేది మనం పరిశీలించుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఇది పరిశీలించుకోకపోతే మనం పరలోకానికి సిద్ధపడుతున్నామా లేదా మనకెట్లా తెలుస్తుంది? సాతాను మనల్ని ఏమైనా మోసం చేస్తున్నాడు అనేది మనకెట్లా తెలుస్తుంది? నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నామా లేదా మనకెట్లా తెలుస్తుంది? ఏమా మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం ఈ కార్యాలన్నీ చేస్తున్నప్పుడు, నేను ఈ కార్యాలన్నీ దేవుడు చెప్పింది చేస్తున్నాను కాబట్టి నీకు అర్థమైపోద్ది. నువ్వు దేవుడు చెప్పినట్టు బతుకుతుంటే పరిస్థితి ఏంటో అర్థమైపోద్ది. దేవుడు చెప్పినట్టు బతకకపోతే ఏం అర్థం కాదు. నరకానికి వెళ్ళే వరకు కూడా ఏం అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, నరకానికి వెళ్ళే వాళ్ళ మనస్సుకి, ఆత్మకి గుడ్డితనం కలిగి ఉంటుంది. కాబట్టి నరకంలో పడే వరకు కూడా వాళ్ళకి అర్థం కాదు. ముందే అర్థమైతే తప్పించుకుంటారుగా నరకానికి. మంచి జీవితంలోకి వచ్చేరా? మంచి జీవితంలోకి ఎందుకు రారు అంటే, చనిపోయే రోజు వరకు కూడా వారు నరకానికి వెళ్తున్నామన్న సంగతి వాళ్ళకి తెలియదు. కనుక తప్పించుకోలేరు. ఎవరు తప్పించుకుంటారు? నరకపు మార్గం, పరలోకపు మార్గం కనబడితే, అమ్మో ఇది నరక మార్గం కదా అని కనబడిన వాళ్ళు నరక మార్గానికి వెళ్లకుండా పరలోకానికి మార్గానికి వెళ్తారు. 2 దారులు కనబడాలి. రెండిటికి తేడా
కనబడాలి. దెయ్యానికి దేవుడికి తేడా కనబడాలి. నరకపు మార్గం పరలోక మార్గం నీకు అప్పుడే నీకు పరలోకపు మార్గం కనబడితేనే పరలోకానికి మార్గంలో నిల్చుంటావు. నెల్లూరు వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలా? ఇట ఏమా కనబడితేనే. గుడ్డోడు ఎటు పోతాడు? నెల్లూరు అంటే ఎటు పడితే అటు పోతాడు కదా. కళ్ళు లేనోడు ఎటు పడితే అటు పోతాడు. కళ్ళు కావాలి, సత్యాన్ని చూసే కళ్ళు, పరలోకాన్ని దేవుణ్ణి గ్రహించేటటువంటి కళ్ళు కావాలి. కళ్ళున్నవాడే పరలోకపు మార్గంలో ఉండగలడు, కొత్త జీవితంలో ఉండగలడు. కనుక కొత్త జీవితంలో ఉండడం అనేది అవసరం. పాత జీవితంలో అవి పనికిరావు కాబట్టే కదా కొత్త జీవితంలోకి రండి అంటున్నాడు దేవుడు. మారు మనసు పొందుడి, నూతన జీవితం ప్రారంభించండి అని దేవుడు అదే చెప్తున్నాడు. అక్కడ లేనివి ఇక్కడ ప్రారంభించండి, అక్కడ దొరకనివి ఇక్కడ పొందుకోండి. కొత్త జీవితంలో ఒంటరిగా అయిన దేవుడి యొక్క ప్రేమ, ఆదరణ, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, మనశ్శాంతి అన్నీ దొరుకుతాయి. సమాధానం దొరుకుతుంది కొత్త జీవితంలో.